అభిమన్యుడు వీరమరణం పొందిన ఆ రోజు సాయంత్రం యుద్ధం ముగించుకుని శిబిరానికి చేరుకున్న అర్జునుడికి ఎదురెళ్లే ధైర్యం ఎవరికీ లేదు. నెత్తుటి మడుగులో ముక్కలైన విల్లుతో విగతజీవిగా పడి ఉన్న 16 ఏళ్ల కొడుకును చూసి ఆ తండ్రి గుండె పగిలిపోయింది. అర్జునుడి శోకం కన్నీరు దాటి అగ్నిపర్వతంలా బద్దలైంది. అసలు తన కొడుకు ఒంటరిగా ఎందుకు పోరాడాల్సి వచ్చింది? అన్నయ్య ధర్మరాజు, భీముడు ఏమయ్యారు అని ప్రశ్నించాడు. అప్పుడు తెలిసింది అసలు నిజం. పాండవులను చక్రవ్యూహం ద్వారం వద్దే అడ్డుకుని అభిమన్యుడి చావుకు పరోక్షంగా కారణమైంది సింధురాజు జయద్రథుడు అని. ఆ పేరు వినగానే అర్జునుడి కళ్లలో రక్తం మరిగిపోయింది. చేతిలో గాండీవం పట్టుకుని కురుక్షేత్రం దద్దరిల్లేలా ఒక భయంకరమైన శపథం చేశాడు అర్జునుడు. రేపు సూర్యాస్తమయంలోపు జయద్రథుడి తల నరుకుతాను. ఒకవేళ ఆ దుర్మార్గుణ్ణి చంపడంలో నేను విఫలమైతే అదే రణరంగంలో అగ్నిని రగిల్చి అందులో దూకి నా ప్రాణాలు తీసుకుంటాను. ఆ శపథం విన్న కౌరవ శిబిరంలో వణుకు పుట్టింది. జయద్రథుణ్ణి కాపాడేందుకు మరుసటి రోజు ద్రోణాచార్యుడు పద్మవ్యూహం, శకటవ్యూహం, సూచీవ్యూహం అని ఏకంగా 3 అభేద్యమైన వ్యూహాలు పన్నాడు.